హలో అండి. నేను ఈరోజు వచ్చేసి బీన్స్ విత్ పొటాటో కలిపి కర్రీ చేశాను. దాంట్లోకి చపాతీ, రోటీ, ఇట్లా అయితే కుబూసు, ఈ మూడిట్లోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి, నేను బీన్స్ అయితే కట్ చేసుకుని పొటాటో బాగా ఉడికించుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసాను అందులో. బాగా ఉడికిన తర్వాత, అంటే ఒక 15 నిమిషాలు అట్లా ఉడికిన తర్వాత నేను ఒక జాలీలో వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి తాలింపుకి ఏమేమి కావాలో మొత్తం అన్నీ వేసుకుని నేను ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. తర్వాత 2 ఆనియన్స్, ఒక 2 గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. మగ్గడానికి అయితే క్లోజ్ చేసేయండి ఒక 10 నిమిషాలు. తర్వాత కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం పొటాటోలో కూడా సాల్ట్ వేసాం కదా, అందుకు కొంచెమే వేసుకోండి. ఆనియన్స్కి సరిపడేట్టు వేస్తే చాలు. కొంచెం పసుపు వేసి తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గనివ్వండి. ఈ మగ్గడానికి నేను క్లోజ్ చేసేసాను. తర్వాత చూడండి, ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వేసాను. ఇవి కూడా బాగా కలిపిన తర్వాత కింద అడుగంటకుండా ఉండడానికి, ఆ మసాలాలు బాగా ఉడకడానికి నేను కొంచెం వాటర్ వేసాను. తర్వాత ఇంకా కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి కోకోనట్ పౌడర్ వేసాను, డ్రై కోకోనట్ పౌడరు. తర్వాత మనం ఆల్రెడీ జాలీలో వేసి పెట్టుకున్నాం కదా, అవి తీసుకొచ్చి బీన్స్ అన్నీ కలిపి మొత్తం మసాలాలో వేసి కలిపేసాను. చూడండి, ఇంకా అబ్బా, టేస్ట్ అయితే సూపర్, ఒక లెవెల్ అనుకోండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. నాకు చపాతీ ప్రస్తుతానికైతే లేదు, నేను అందుకు కుబూస్లో తిన్నాను. కోయిట్లో కుబూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఆల్మోస్ట్ చపాతీ టైపే, కానీ కుబూస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు చూపించాను కదా స్టార్టింగ్లోనే. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్